పరిపాలన చేతకాని దద్దమ్మ పవన్ కళ్యాణ్. ఏం బిగుతారు ఏంటనేది ప్రజలు తీర్పు ఉంటుంది. ఓటు బ్యాంక్ ఏ విధంగా అనేది మేము ఆ తీర్పు అనేది మేము తీరుస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం పీకుతాడు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఏం పీకుతున్నారు? అతను గెలవలేక పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు తెచ్చుకుని విర్రవీగుతున్నాడు. ఎవరండి పవన్ కళ్యాణ్ లెక్క చేసేది? ఈయనకి అంత దమ్ము ఎట్లా ఇచ్చి వచ్చింది? ఈయనకి నిజాయితీ లేదు. జగన్కి ఆయనకి పోటీ ఎక్కడండి? మహానుభావుడు, దేవుని అంశంలో పుట్టినవాడు జగన్. వాళ్ళు గెలిచిన ఏం లాభం అండి? గెలవకుండానే మహారాజులాగా తిరుగుతున్నాడు. రెడ్ బుక్లో 2 పేజీలు కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నావు. నువ్వు 2 పేజీలు కాదు 3వ పేజీ తిప్పితే నీ పేజీ చినిగిపోతుంది ముందు. ఇవాళ అదే బటన్ నొక్కడానికి చేత కావట్లేదా? పక్షవాదం అని వచ్చి చచ్చిందా మీ అందరికీ? అధికారం రాకముందు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ప్రజలు ఈ రోజున అతను చేసేటటువంటి ఆ యొక్క ఆ మంత్రి పదవి ఏదైతే ఉందో ముందు దానికి న్యాయం చేయమని చెప్పు. న్యాయం చేసిన తర్వాత అప్పుడు ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో రేపు 29లో ఆ తీర్పు ఏ విధంగా ఇస్తారన్నది ఆయన గమనించమని చెప్తాను. ఏంటంటే మాట్లాడుకోవడానికి ఇదిగా ఉంటే ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి 29లో కరెక్ట్గా ఇస్తారు ట్రీట్మెంట్ అనేది ఆయన చూసుకోమని చెప్పండి పవన్ కళ్యాణ్. సార్ రమ్మని చెప్పండి. ఇప్పుడు ఏం బిగుతారు ఏంటనేది ప్రజలు తీర్పు ఉంటుంది. ఓటు బ్యాంక్ ఏ విధంగా అనేది మేము ఆ తీర్పు అనేది మేము తీరుస్తాము. ఆయన చూస్తాను అని చెప్పండి. ఏదో ఎక్కడో కూర్చొని మాటలు కాదు, ప్రజల్లోకి రమ్మని చెప్పండి. ప్రజా సమస్యల మీద పరిష్కారం దృష్టి పెట్టండి కానీ, అంతేగాని ఇక్కడ అమావాస్య పనికి వచ్చి మాట్లాడేది విధానం అయితే కరెక్ట్ కాదని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం పీకుతాడు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఏం పీకుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాల్లో లక్షలాది మంది ప్రజలు ముందుకు వస్తున్నారు. నిన్న కాక మొన్న మెడికల్ కాలేజీల మీద ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 1 పైచిలుకు అందరూ బయటకు వచ్చేసి మరి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు, సంతకాల సేకరణ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత గ్రాపు మరి ఉంటుందంటే మరి మీరు ఏం పీకుతున్నారు? మీరు ఏం పీకట్లేదు కనుకనే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల పట్టం కడుతున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. ఏంటండి యోగి ఆదిత్యనాథ్ అంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆయన చేస్తున్నాడు. ఈయనకి అంత దమ్ము ఎక్కడ ఏడ్చి వచ్చింది? ఈయనకి నిజాయితీ లేదు. యోగి ఆదిత్యనాథ్కి నిజాయితీ ఉంది ఏమో, అక్కడ ఏదో చేస్తున్నాడు. ఈయనకి ఎక్కడ నిజాయితీ ఉంది? మాట మీద ఏనాడు నిలబడ్డాడు? ఆ రోజున అందరికీ కూడా అండగా ఉంటానన్నాడు, పేద ప్రజలకు అండగా ఉంటానన్నాడు. ఏనాడైనా కానీ జనాల మధ్యకి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏనాడైనా వస్తున్నాడు? ఆ కారు మీద షికార్లు కొట్టడం, చేతులు ఓడడం, రోడ్డు మీద పడుకోవడం తప్ప ఏముంది? ఆయన మాటలకి ఆయన చేతలకి పరిపాలన చేతకాని దద్దమ్మ పవన్ కళ్యాణ్. ఇదేమైనా ప్రజాస్వామ్యం అనుకుంటున్నాడా లేదా ఏమనుకుంటున్నాడు లోకేష్ గారు? పరిపాలన చేయడానికి వస్తున్నాడా, కక్ష సాధింపులకి వస్తున్నాడా? అసలు మేము పరిపాలన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనాగా పోయినా కానీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు, అనేక అభివృద్ధి పనులు తీసుకొచ్చాడు, అనేక పోర్టులు తీసుకొచ్చాడు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఇంత ఘనత ఉంది. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 లక్షల కోట్ల అప్పులు చేసేసినటువంటి ఘనత మీది. మరి మీరు ఏం పీకారని, మీరు వచ్చి ఏం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రజలందరూ కూడా క్లియర్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా, ఆయనకి ఎప్పుడు అండగా ఉందామని. గతంలోని చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ అల్లబొల్లి కబుర్లు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు తప్ప, మాయ చేసి ఓట్లు దండుకున్నారు తప్ప నిజాయితీగా రాజకీయం చేసి ఆయన నిజాయితీగా జనాలకి ఏం చెప్పాడో అది సాధించడానికి మటుకు కంకణం కట్టుకోవట్లేదు. అది ఆయన వల్ల కాదు అని చెప్పేసి కూడా మేమంతా కూడా చెప్తున్నాము. రెడ్ బుక్లో 2 పేజీలు కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నావు. నీ అక్రమాలకి భయపడే వాళ్ళమైతే లక్షలాది మంది ప్రజలు మేము ముందుకు రాము. నీకు ఏం చేతనవుతుందో మా అందరం బయటకు వస్తాం, చూపించుకో. నువ్వు 2 పేజీలు కాదు 3వ పేజీ తిప్పితే నీ పేజీ చినిగిపోద్ది ముందు. నువ్వు 3వ పేజీ తిప్పావా 2 పేజీలకే రాష్ట్రం అట్టడుగుతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ వరకు మీ మీద బ్యాడ్ వచ్చింది. ఇవాళ అన్ని పత్రికలు కానీ అన్ని ఛానల్స్ కానీ నేషనల్ ఛానల్స్ కానీ మిమ్మల్ని తప్పు పడుతుంది. నీకు 2 పేజీలకి ఇంత తప్పుడు పరిస్థితికి వెళ్తున్నారంటే మీరు 3వ పేజీ తిప్పితే మీ ఆకు చినిగిపోతుంది. మీరు డైవర్ట్ పాలిటిషన్ చేయడానికి ఇలాగ 2 పేజీలు తిప్పుదాం 3 పేజీలు తిప్పుదాం, రెడ్ బుక్ ఇంకా ఉంది, ఈ రకంగా మాట్లాడుతున్నారు. పరిపాలన ఎంతవరకు చేశారు? మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు?
ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో ఏం నెరవేరుస్తారు, ప్రజలకు ఏం హామీ ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిపాలనలో అయితే ఏ నెల ఏ పథకం ఇస్తున్నామో మేము డేట్తో సహా ముందుగానే ఇచ్చేవాళ్ళం, ఆ డేట్కి అది కంప్లీట్ చేసేవాళ్ళం. బటన్ నొక్కడం ఎంతసేపు, ఊరిని కూర్చొని బటన్ నొక్కొచ్చు అని చెప్పేసి మీరు ఆ రోజు మాట్లాడారే, ఇవాళ అదే బటన్ నొక్కడానికి చేతగాట్లేదా, పక్షవాతం ఏమైనా వచ్చి చచ్చిందా మీ అందరికీ మేము అడుగుతున్నాం. నువ్వు తలుచుకోమనేగా మేము చెప్తున్నాం, నీకు తలుచుకోవద్దు, నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అని మేము బతిలాడుతున్నావా? నువ్వు తలుచుకో. మా ఇక్కడ మా పొరపాట్లు చేసినటువంటి నాయకులు మాలో ఎవరూ లేరు. నువ్వు కావాలని చెప్పేసే అవినీతి పరులని నేను పోయిన ముద్ర వేస్తున్నావు, ఏది రుజువు చేయలేకపోతున్నావు. నువ్వు మా దగ్గర అవినీతి జరిగినట్టుగా అయితే నువ్వు అరెస్ట్ చేసేవాడు, నిజంగానే అరెస్ట్ చేసేవాడివి. నువ్వు కక్ష సాధింపుతో ఉన్నావు కనుక మా దగ్గర ఎటువంటి అవినీతి లేదు, ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, అంత పర్ఫెక్ట్గా జరిగింది మా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. కనుక నువ్వు మమ్మల్ని ఏమీ పీకలేవు. ఏదైనా ఉంటే అన్యాయంగా ఏం చేద్దామా అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావే తప్ప ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మేము వస్తే నీ అవినీతిని బట్టబయలు చేస్తాం. ఈరోజు నువ్వు చేసినటువంటి 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టావు? ఏ సంక్షేమ పథకం కానీ, ఏ అభివృద్ధి కానీ, ఏ రాజధాని కానీ, రాజధాని పేరు చెప్పి తెచ్చినటువంటి నిధులు కానీ, సంక్షేమ పేరు చెప్పి తెచ్చిన నిధులు కానీ నువ్వు ఏం చేసావు? ఇంత అప్పు నువ్వు ఎలా చేసావు? నీ అవినీతిని మేము కంపల్సరిగా బట్టబయలు చేసి నీకు కటకటాల వెనకాల మీ ముగ్గురిని నించోబెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియపరుస్తున్నాం. ఎవరన్నారండి ఆ మాట? పవన్ కళ్యాణ్ అవగాహన లేని మనిషి గురించి మేము మాట్లాడుకోవడం, ఆయన ఇంకా ఎత్తుకెచ్చడం కూడా మాకు ఇష్టం లేదండి. ఆయన అవగాహన ఏంటో మాకు తెలుసు, ఆయన రాజకీయం మాకు తెలుసు. అతను గెలవలేక పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు తెచ్చుకొని విర్రవీగుతున్నాడు. ఎవరండి పవన్ కళ్యాణ్ లెక్క చేసేది? ఏదో చంద్రబాబు మద్దతు ఉండబట్టి ఆ ఇద్దరు గెలగాలి. జగన్కి ఆయనకి పోటీ ఎక్కడండి? మహానుభావుడు, దేవుని అంశంలో పుట్టినవాడు జగన్. వాళ్ళు గెలిచిన ఏం లాభం అండి? గెలవకుండానే మహారాజులాగా తిరుగుతున్నాడు. ఎవరికైనా అంత దమ్ము లేదండి, వాళ్ళు వాగడం వరకే. ఏదో ఈరోజు అధికారం ఉందని మాలాంటి వాళ్ళు మీడియా ముందుకు వస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. అది రేపు పబ్లిక్లో ఎంత బ్యాడో ఆ పార్టీకి అర్థమవుతుందా? అయినా పవన్ కళ్యాణ్కి అర్థం కాదు. అన్ని రాజకీయ 40 సంవత్సరాలు నేను ఇండస్ట్రీ అన్నారే చంద్రబాబు నాయుడు, ఆయనకి లేదండి అవగాహన. చిన్న కార్యకర్తలు నాయకుల దగ్గర నుండి అరెస్ట్ చేస్తారా? జ్ఞానం ఉందండి అంత వయసు ఉన్నా కానీ. ఇప్పుడు లోకేష్ గారు అట్లా మాట్లాడడం అంటే వాళ్ళ నాన్న అండ తీసుకొని మాట్లాడుతున్నారండి. గబుక్కున ఆయన కూడా 70 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇప్పుడు ఆయన గబుక్కులు లేరు అనుకోండి, లోకేష్ గారికి అండెవరండి? ప్రజలనే నువ్వు అంత రెడ్ బుక్ రాజ్యాంగంతో నువ్వు రాజ్యాన్ని నడిపిస్తున్నావే, నీకు తర్వాత మద్దతు ఎవరుంటారు? అసలు మీరు సోదులోనే ఉండరు. ఎన్టీ రామారావు వల్ల మీరు ఇంతవరకు కూడా మీ ఫ్యామిలీలు అందరూ బయటకు వచ్చారు. ఆయన లేనప్పుడు కొంత తగ్గింది క్రేజ్. అప్పుడు కొన్ని పనులు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు వల్ల క్రేజ్ వచ్చావు. రేపు ఆయన లేకపోతే నీకెక్కడుందండి ఫ్యూచరు? ఏకాధిపతి ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ రాజ్యాంగాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారే ఇది చేసినట్టున్నారండి.